చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ళ శారద గారు. శారద గారు నమస్తే. నమస్తే అండి. చూస్తుంటే భయం వస్తుందండి. ఆ భయాన్ని కంటిన్యూ చేసుకోండి. అంతేనా? అంతే. సో మిమ్మల్ని అక్కడ చూస్తుంటే కొంచెం భయంగా ఉంది, కానీ నిజంగా చూస్తుంటే ఒక అక్కనో ఒక అమ్మనో ఒక వదినతోనో కూర్చున్నట్టు అంత ఫ్రీగా ఒక 1 hour మీతో మాట్లాడాను కదా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపించారండి. నిజంగా చెప్తున్నాను, మీ హిస్టరీ నేను తెలుసుకున్న తర్వాత 25 years బ్యాక్ మేబీ మీరు అసలుకి ప్రజాస్వామ్యంలోకి రావాలని ఇంట్రెస్ట్ లేదు, కంటెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, జెడ్పీటీసీగా ఆ రోజుల్లో కంటెస్ట్ చేయకపోతే ఈరోజు మాకు ఇలాంటి ఆనిముత్యం దొరికేది కాదు. మాకంటే చాలామంది అమ్మాయిలకి ఒక భరోసా నేరెళ్ళ శారద గారు ఉన్నారు. ఏం జరిగినా కానీ ఉమెన్కి ఫైట్ చేసే సత్తా ఉంది, న్యాయం చేసే వరకు ఎవరిని కూడా వదిలిపెట్టదు ఆమె. సో అలాంటి నేరెళ్ళ శారద గారు ఈరోజు మా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు. మా ధైర్యం అదే అని బయట చెప్తున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? మనకి ఇచ్చిన జాబ్కి మనం జస్టిస్ చేయగలిగితే అంతకన్నా అసలు సాటిస్ఫాక్షన్ వేరే ఏమీ ఉండదు. ఓకే. అండ్ అది నేను ఎస్టాబ్లిష్ చేయగలిగి ఉంటే ఆడపిల్లల మైండ్లో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ బ్లెస్డ్. ఓకే. నిజం చెప్పాలంటే హ్యాపీ అనడం కన్నా సాటిస్ఫాక్షన్ అనడం కన్నా కూడా ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పాలి. ఓకే. చాలా లిమిటెడ్గా మాట్లాడతారు కదా, మీరేనా అసలు కాలేజీలో ఇన్స్పెక్షన్ చేస్తుంది? ఎప్పుడు ఏ రోల్లో ఉంటామో ఆ రోల్ ప్రకారంగా ఉంటుంది. అంతే అంతే కదా. ఓకే. నార్మల్గా చెప్పాలంటే తెలంగాణలో పెద్ద పెద్ద కాలేజీలు ఉంది, చాలా లిమిటెడ్. అవి కూడా బాగా పేరున్న వాళ్ళవి. వాటిని టచ్ చేయాలంటే గవర్నమెంట్లో అధికారంలో ఉన్న వాళ్ళు కూడా టచ్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపరు, వద్దని చెప్తారు, మనకెందుకు రిస్క్ వద్దులే. అలాంటిది మీరు అంత ధైర్యంగా వెళ్ళి పెద్ద పెద్ద కాలేజీలను టచ్ చేస్తున్నారు, ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, అసలుకి కబద్దాలు తేల్చుకుందాం మీరా నేనా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. మీకు భయం అనిపించలేదా? లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి వద్దులే మనకు అవసరమా అని ఏమన్నా చెప్పడం కానీ ఇలాంటివి జరిగాయి? అసలుకి అలాంటివి అయితే జరగలేదు. ఎందుకంటే నేను విజిట్ చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాతో మాట్లాడి బాగా చేస్తున్నారు, అలా సమస్యలు ఉన్నప్పుడు ఆడపిల్లలకి డెఫినెట్గా కమిషన్ అనేది ఉంది అనేటువంటి నమ్మకం మనం కలిగించాల్సిన అవసరం ఉన్నది, గో హెడ్ అండ్ డూ యువర్ జాబ్ అని చెప్పారు. అండ్ వ్యక్తిగతంగా నన్ను మీరు అన్నారు కదా, అక్కడ పెద్ద సంస్థన చిన్న సంస్థన అనేది నాకు కనబడదు. ఓకే. ఒక ఆడపిల్ల సమస్యలో ఉంది, ఆ సమస్యకి పరిష్కారం నేను చూపించాలి. నా మీద ఒక నమ్మకంతో నాకు ఒక కాల్ చేశారు. ఓకే. కాల్ చేసి ఈ సమస్య ఉంది, పరిస్థితి ఇలా ఉంది అన్నప్పుడు మనం ఆ సమస్య గురించి పోరాటం చేయకపోతే అసలు పదవి ఎందుకండి? అవసరం ఆ పదవి? అంటే నలుగురికి చూపించుకోవడానికో లేకపోతే దాంట్లో వచ్చే ఏదైనా బెనిఫిట్స్ గురించి ఉండడానికో బాధ్యతలు తీసుకునే వ్యక్తిని నేను కాదు. కాబట్టి నాకు అక్కడ అసలు భయము అనేది నాకు తెలియదండి. ఒక మంచి చేస్తున్నానా, ఒక చెడు చేస్తున్నానా, ఓకే, నేను చేసే పని వల్ల 10 మందికి మంచి జరుగుతుందా, ఇది ఆలోచిస్తాను తప్పించి నాకు లాభమా స్వతహాగా నష్టమా అనేది నేను ఎప్పుడు ఆలోచించాను. కానీ కొంచెం లోపల భయం ఉంటుంది కదా, పెద్ద కాలేజీలు కదా, భయపడితే సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఎందుకు వెళ్తూ ఉంటాను? ఒకసారి వెళ్ళి మానేస్తాను కదా. అవును. కానీ అలా మానేయలేదు కదా. అవును. అంటే సమస్య ఎక్కడ ఉంది ఆడపిల్ల కన్నా కానీ డెఫినెట్గా అది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఒక ప్రైవేట్ ఆఫీస్ కానివ్వండి, లేదా ఒక గవర్నమెంట్ ఆఫీస్ కానివ్వండి, లేదంటే ఒక ప్రైవేట్ సంబంధించినటువంటి హాస్టల్ కానివ్వండి, డెఫినెట్గా వెళ్తాను. ఓకే. ఇప్పుడు మీరు 4 times వెళ్ళారు కదా మేడం, వెళ్ళినప్పుడల్లా లాస్ట్ టైం కూడా పప్పుది ఏదో ఇష్యూ అయ్యి కూడా క్లియర్గా మీరు ఆ స్మెల్ వస్తుంది అని చెప్పి చాలా గట్టిగా ఫైట్ చేశారు పిల్లల గురించి. బట్ ఈ లక్షలు ఫీజు కట్టి పిల్లల్ని అంతంత పెద్ద కాలేజీలో జాయిన్ చేసే పేరెంట్స్ కనీసం ఒక్కరోజు కూడా వెళ్ళినప్పుడు ఆలోచించరా ఫుడ్ ఎలా ఉంటుందో, లేకపోతే వాళ్ళు టేస్ట్ చేసినప్పుడు పిల్లల్ని అడగటము అసలు తీసుకోరా? పేరెంట్స్కి తెలియదా వాళ్ళని బయట మా అబ్బాయి నారాయణ, మా అమ్మాయి చైతన్య అని గొప్పగా చెప్పుకుంటారు కదా. మళ్ళీ అంటే ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటేమో ఇక్కడ హైదరాబాద్లో హాస్టల్స్లో వచ్చి ఉన్నటువంటి పిల్లలందరూ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు, ఒక పల్లెటూరులో ఉండే పిల్లలు. అంటే వాళ్ళకి దగ్గరలో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి అందుబాటులో లేక పిల్లలను బాగా చదివించి పెద్ద ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి, మాలాగానే ఉండిపోకూడదు అనేటువంటి ఆలోచనతో ఇంత దూరం వేస్తారు. వాళ్ళు వేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో ఉన్నట్టుగానైతే ఫుడ్ ఉండదు ఖచ్చితంగా. అవును. ఫుడ్ కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి ఇంట్లో ఉన్నట్టుగా ఉండవు.
కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయి ఉండండి అనే మాట ముందుగానే చెప్పి పంపిస్తారు. అవును, పిల్లలు కూడా దాని ఆలోచనతోనే వస్తారు. కానీ మరి ఇంకా అసలు బేర్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మటుకు పిల్లలు చదువు మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు? సో అక్కడ సమస్య వస్తుంది. పిల్లలు దగ్గరికి తల్లిదండ్రులు కలవడానికి వీకెండ్లో వచ్చినప్పుడు వీళ్ళు ఈ సమస్యలు చెప్తూ ఉంటారు. చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఇన్స్టిట్యూషన్ యాజమాన్యంలో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ డీన్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, వైస్ ప్రిన్సిపల్, ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే, పిల్లలు చదువుకోవడానికి తప్పించుకోవడానికి ఇవన్నీ ముందు పెడుతున్నారమ్మా అని వాళ్ళ మైండ్ డైవర్ట్ చేస్తారు. అయ్యో, చేసేసరికి పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, అరే నిజంగానే పిల్లలు చదువుకోవడానికి తప్పించుకోవడానికి ఇవన్నీ కారణాలు చెప్తున్నట్టున్నారు అని, అరే 2 సంవత్సరాలే కదరా, కళ్ళు మూసుకొని గడిపేరా, చదువుకోవడానికి కదరా నువ్వు వచ్చింది అనే మాట చెప్తున్నారు. కానీ అందరూ మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే, అటు ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఇటు పేరెంట్స్ కానివ్వండి, ఒక మంచి వాతావరణం కల్పించినప్పుడు, మీరు ఒక మంచి భోజనం పెట్టినప్పుడు, తగినటువంటి నిద్ర ఇచ్చినప్పుడు అండ్ పీస్ఫుల్ వాతావరణం ఇచ్చినప్పుడే కదండి పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఇవన్నింటినీ తీసేసి వాళ్ళ దగ్గర నుండి చదవమంటే ఎలా చదవగలుగుతారు? మార్నింగ్ 6 o'clock క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 6 to 10:30 క్లాస్ రూమ్లోనే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇంపోజిషన్స్ అని అవన్నీ రాసుకొని పడుకునేసరికి 11-11:30. సండే వచ్చింది అంటే 4 ఎగ్జామ్స్ ఉంటాయి. అసలు బ్రీత్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి టైం ఎక్కడుంది చెప్పండి? సో డెఫినెట్గా మార్పు అనేది అందరిలో రావాలి, అటు పేరెంట్స్లో రావాలి, స్టూడెంట్స్లో కూడా రావాలి. నేను స్టూడెంట్స్ని కూడా నేనేమి కాదు అనట్లేదు. స్టూడెంట్స్లో కూడా వెళ్ళే అప్పుడే మనం ఎంచుకునే ఇన్స్టిట్యూషన్ ఎలాంటిది, అక్కడ క్లాస్ రూమ్స్ అంటే స్టడీస్ ఏ రకంగా ఉంటాయి, ఎన్ని అవర్స్ ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది, ఎంక్వైరీ చేసుకొని మీకు నచ్చిందంటేనే వెళ్ళండి. ఓకే. అండ్ పేరెంట్ అండ్ స్టూడెంట్ మీరు జాయిన్ అవుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో వాళ్లకు ముందే కండిషన్ పెట్టాలి. మీరు ఇచ్చినటువంటి పేపర్ పైన మాకు ప్రామిస్ చేసినటువంటి అన్నీ మీరు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తానని ఈరోజు చెప్పింది, నెల తర్వాత వచ్చినప్పుడు అవే ఉండాలి, 6 months తర్వాత కూడా అవే ఉండాలి, ఇయర్ ఎండ్ వరకు అలాగే ఉండాలి. అప్పుడైతేనే మా పిల్లల్ని మేము ఇక్కడ పెడతాము అనేటువంటి అండర్స్టాండింగ్ కానివ్వండి, కమాండ్ కానివ్వండి, డిమాండ్ కానివ్వండి ఉన్నప్పుడే ఇన్స్టిట్యూషన్కి భయం ఉంటుంది, తల్లిదండ్రులకి భయం ఉంటుంది, పిల్లలకి భయం ఉంటుంది. సో పేరెంట్స్లో స్టార్ట్ అవ్వాలి ఇది అందరిలో. అవును, అందరిలో. ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఎలా అంటే కేవలం చదువు అని అంటే చదవరండి పిల్లలు. ఇప్పుడు మనము చిన్నతనం నుండి చారిత్రక బుక్స్ అవి ఇవి మనం చదువుకుంటూ వచ్చాము. దాంట్లో ఏం చెప్తారు వాళ్ళు, మనకు మెంటల్గా ఎంత శ్రమ ఉంటుందో, ఫిజికల్గా ఎంత శ్రమ ఉంటుందో దాంతో సమానంగా మనకు రెస్ట్ కూడా కావాలి కదా. అవును. అప్పుడే మన మైండ్ అండ్ బాడీ రెండు మళ్ళీ యాక్టివ్ అయిపోయి మీరు ఏం చెప్తున్నారో అది నేను రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితికి మళ్ళీ నన్ను నేను ప్రిపేర్ చేసుకోగలుగుతాను. కానీ మీరు ఫస్ట్ టైం వెళ్ళారు, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం కూడా వెళ్ళారు మేడం. ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు మరి? రికమెండేషన్స్ గవర్నమెంట్కి నోటీస్ ఇష్యూ చేశాము, పిలిపించాము. 4 సార్లు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాము మేము, మళ్ళీ ఇంకొకసారి నా దగ్గరికి ఈ కంప్లైంట్ రాకూడదు. కంప్లైంట్ కనుక వస్తే డెఫినెట్గా నేను గవర్నమెంట్కి మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ వచ్చినటువంటి కంప్లైంట్స్ విత్ నేమ్స్, విత్ ఇన్స్టిట్యూషన్ నేమ్, విత్ బ్రాంచ్ నేమ్, పిల్లల పేర్లతో సహా, పేరెంట్స్ పేర్లతో సహా ఆ సమస్యని గవర్నమెంట్కి మేము రికమెండేషన్స్ కొన్ని పెట్టి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత తదుపరి చర్య కోసం మీరు ప్రిపేర్ అయ్యి ఉండేది ఉంటేనే మీరు మార్పులు చేర్పులు చేయకుండా ఉండండి. లేదు అలాంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే ఇవాళ ఏ సమస్య లేవనెత్తారో మళ్ళీ అదే సమస్య రెండోసారి కూడా రాకుండా చూసుకోండి అని 4 సార్లు చెప్పాము. చెప్పినా మారకపోతే ఏం చేయాలి అనేది ఇంకా నెక్స్ట్ స్టెప్లో. ఓకే, మార్పు వచ్చిందా ఇప్పుడు? మళ్ళీ కొంతవరకు వచ్చింది. ఇప్పుడు నేను వెళ్ళిన కొన్ని ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు భయంతోనా, భక్తితోనా, ప్రేమతోనా నాకు తెలియదు కానీ వాష్రూమ్స్ క్లీన్ చేసి, డోర్స్ అన్నింటికి ప్రాపర్గా పెట్టించి, కాల్స్ చేసి, అమ్మ మళ్ళీ ఆ బ్రాంచ్ ఏదైతే మీరు విజిట్ చేశారో ఆ బ్రాంచ్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నామా అని చెప్పి కాల్ చేసి చెప్పడం జరిగింది. ఓకే ఓకే. సో పిల్లలు అంతా హ్యాపీగా ఫీల్ అవుతారండి అసలు వెళ్ళినప్పుడు. చాలా. బట్ ఏమవుతుందంటే మళ్ళీ అదే సేమ్ సమస్య, ప్రతి బ్రాంచ్కి వెళ్ళాలి, ప్రతి స్కూల్కి, ప్రతి కాలేజ్కి వెళ్ళాలి అంటే కష్టం. కాబట్టి నేను ఈ ముగ్గురు అన్నాను, పేరెంట్స్, స్టూడెంట్స్, ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు బాధ్యత తీసుకుంటే అసలు
మనం వెళ్ళి వాళ్ళని ప్రశ్నించేటువంటి అసలు ఆ ప్రశ్ననే రాదు. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.